దోశల్లో చాలా రకాల దోశలు ఉంటాయి. అనంతపురంలోని మారుతి లాడ్జ్ కింద ఉన్నటువంటి శేఖర్ దోశ క్యాంప్లో 15 రకాల వెరైటీ దోశలు లభిస్తాయి. ఆ దోశల లిస్టు చూస్తేనే తినాలన్నంత ఆశ కలుగుతుంది. ఇప్పుడు దోశల లిస్టు చూడవచ్చు. దాదాపు 15 రకాల దోశలు ఉన్నాయి. వెరైటీ దోశలతో నిత్యం ఇక్కడ ఫుడ్ లవర్స్తో మారుతి లాడ్జ్ కింద శేఖర్ దోశ క్యాంప్ వద్ద కిక్కరిసి ఉంటుంది. ఈ శేఖర్ దోశ క్యాంప్ ఎన్నో ఏళ్ళుగా ఎలాంటి ఆటంకం లేకుండా ఫుడ్ లవర్స్ని ఆకర్షిస్తోంది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఈ దోశలను తయారు చేస్తున్నారు. ఈ దోశల్లో వెరైటీ దోశలను తయారు చేస్తూ ఫుడ్ లవర్స్కు వారికి ఇష్టమైన రీతిలో కావాల్సినటువంటి పద్ధతుల్లో దోశలను తయారు చేసి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో శేఖర్ దోశ క్యాంప్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ దోశలు వేస్తున్నారు ఇక్కడ? 6 ఏళ్ళ నుండి వేస్తున్నాం. 6 ఏళ్ళ నుండి. అంటే ఏమేమి రకాల దోశలు ఉంటాయి ఇక్కడ? ఆకుకూర ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, ఎగ్ ఉంటుంది, ఉప్మా దోశ ఉంటుంది, ఎగ్ ఆకుకూర, ఎగ్ ఆనియన్, నెయ్యి ఎగ్గు అన్నీ ఉంటాయి. అంటే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? 6 ఏళ్ళ నుంచి మీరు దోశల్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ A1 బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది. A1 క్వాలిటీ. అంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు మీరు? ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఈ దోశలు తయారు చేయడానికి? ప్రతి ఐటమ్, చట్నీ ఐటమ్ కానీ, దోశ ఐటమ్ కానీ, ఏదైనా కానీ మంచి క్వాలిటీ ఐటమ్ వాడతాం. మీ దగ్గర ఉన్న దోశల్లో దాదాపు 15 రకాల దోశలు ఉన్నాయి. ఈ 15 రకాల దోశల్లో కస్టమర్స్ ఏ దోశని ఎక్కువగా ఇష్టపడతారు? ఆకుకూర దోశ, ఎగ్ దోశ, నెయ్యి. ఆకుకూర, ఎగ్గు, నెయ్యి. అంటే ఆకుకూర దోశని ఎందుకు అంతగా జనం ఇష్టపడతారు? ఆకుకూర దోశలో మామూలుగా విటమిన్స్ బాగుంటాయి కాబట్టి దానికోసం ఆకుకూర ఎక్కువగా ఇష్టపడతారు. టేస్ట్ గురించి ఏమంటున్నారు జనం? టేస్ట్ బ్రహ్మాండం ఉన్నాయి అని చెప్పంటున్నారు. బాగున్నాయి టేస్ట్, అన్ని రకాలు బాగున్నాయి అంటున్నారు. అంటే మీరు మొదలు పెట్టినప్పుడు ఎలా ఉండేది బిజినెస్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి బాగా పెరిగింది వ్యాపారం. అప్పటికి 50%, ఇప్పుడు 100% వ్యాపారం బాగుంది. బిజినెస్ ఇప్పటికి బాగా పెరిగింది, బాగుంది కూడా. కస్టమర్లు కూడా అన్ని రకాలు బాగున్నాయని చెప్పి బాగా టాక్. అంటే ఇప్పుడు ఈ మొత్తం దోశల్లో కస్టమర్స్ బాగా ఇష్టపడుతున్న దోశలు ఆకుకూర దోశ కాకుండా ఇంకా ఏం దోశలను ఇష్టపడుతున్నారు? నెయ్యి దోశలు, ఎగ్ ఆకుకూర, ఎగ్ ఆనియన్, అలా నెయ్యి ఉప్మా, అలా రకరకాలన్నీ ఎవరు అనుకూలం అది, ఎవరు ఇష్టపడి అది బాగా అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పి అన్నీ బాగా ఉన్నాయి. దోశ క్యాంప్ వద్ద కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి తింటున్నారు అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నాకు చెప్పండి, టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుందండి. ఇక్కడికి కనీసం అంటే నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి కస్టమర్నే. ఒకసారి తిన్న తర్వాత ఇక్కడికే వస్తాను. మాది పక్కన 16 కిలోమీటర్లు. అనంతపురం మీద ఏదైనా పని మీద వస్తే ఇక్కడికి వచ్చి టిఫిన్ తింటాను. బాగా నాణ్యతగా, బాగా శుభ్రంగా బాగుంటుంది. చూసే చిన్న టిఫిన్ సెంటర్ అయినా స్విగ్గీ, జొమాటోలు కానీ ఇక్కడ ఆర్డర్ పెడతాయి. ఒక్కసారి తిన్నోళ్ళు ఇంకెవరు పక్కన పోరు, ఇక్కడే వచ్చి తింటారు. చాలా బాగుంటుంది. క్వాలిటీ కానీ బాగా మెయింటైన్ చేస్తారు. నీట్నెస్ బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంటుందని ఇక్కడికే వస్తాము. దాదాపుగా మేము ఈ శేఖర్ దగ్గర 5 ఏళ్ళుగా దోశలు తింటున్నాం. ఆకుకూర దోశలంట, పొంగనాలంట, నెయ్యి దోశ, కారం దోశ, బాగా టేస్టీగా ఎంతో ఆప్యాయంగా కస్టమర్లని పలకరించడం కానీ ఇవన్నీ కానీ బాగా శేఖర్ బాగా అభిమానంగా చూపిస్తాడు. బాగుంటుంది. మేమైతే ఫుల్ హ్యాపీ. అనంతపూర్లో కన్నా క్వాలిటీ అయితే ఏమాత్రం సంకోచించిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. రేటు కూడా బాగా రీజనబుల్గానే తీసుకుంటాడు శేఖర్ దోశ క్యాంప్లో మనం విజువల్స్లో చూడవచ్చు. ఎప్పుడు ఫుడ్ లవర్స్తో కిక్కిరిసి ఉంటుంది. ఎప్పుడు ఇంతే మంది జనం ఇక్కడ మారుతి లాడ్జ్ కింద ఉన్నటువంటి గ్రౌండ్లో ఎప్పుడు కూడా దోశల కోసం వెయిట్ చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది ఇక్కడ. దాదాపుగా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ దోశల కోసం వస్తుంటారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా స్పెషల్గా ఇక్కడ దోశల కోసం వస్తుంటారు. అయితే స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ పార్ట్నర్స్తో కూడా శేఖర్ దోశ క్యాంప్ వాళ్ళు టైఅప్ అయ్యారు. ఈ టైఅప్లో భాగంగా స్విగ్గీ, జొమాటో ద్వారా కూడా వీరు డెలివరీ చేస్తున్నారంటే ఇక్కడ దోశ
ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత క్వాలిటీగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అందుకే అనంతపురం నగరంలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా ఈ శేఖర్ దోశ క్యాంప్లో దోశ తినేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు, ఇష్టపడుతుంటారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, RTV, అనంతపురం జిల్లా.